ఓం నమో భగవతే రుద్రాయ. దారిద్ర్య బాధల నుండి విముక్తి పొందాలి అంటే మీరు 8 శనివారాలు మారేడు చెట్టు దగ్గర ఒక చిన్నపాటి పూజను చేసుకోవాలి. అయితే ఈ యొక్క పూజను మీరు శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చేయాలి. చక్కగా ఆ మారేడు చెట్టు మొదలనంతా కూడా శుభ్రంగా చేసుకుని అక్కడ 3 లేదా 5 వర్ణములతో మీరు చక్కనైనటువంటి ముగ్గులను పెట్టి అక్కడే కొంచెము గంధము, పసుపు, కుంకుమను కూడా వేసి నీటిలో ఆవు పాలను, తేనెను కూడా వేసి దానితో పాటుగా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా కలిపి ఆ నీటిని అంతటినీ కూడా కలిపి మారేడు చెట్టు మొదటిలో పోయడం ద్వారా మీకున్నటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోయి అఖండ ధన సంపాదన అంతా కూడా పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క పరిహారాన్ని 8 శనివారాలు ఆచరించాలి. అయితే ప్రాతకాలాన్నే 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ పరిహారం అంతా కూడా ఆచరించాలి. అక్కడ మీరు నల్ల నువ్వుల నూనెతో నల్లటి ఒత్తులను పెట్టి మీరు దీపారాధన కూడా చేసుకోవాలి. అలాగే నువ్వులతో చేసినటువంటి ఏదైనా ప్రసాదాన్ని అక్కడ మారేడు చెట్టు దగ్గర నైవేద్యముగా పెట్టినా మీకున్నటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోయి అఖండ ధన సంపాదన కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే దారిద్ర్య బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఈ మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.